కవిత విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుంది? కవిత అందుకనే ఆయన బయటకు పంపించిన తర్వాతనే కేటీఆర్ గారికి కొంచెం హోప్ఫుల్ గా కనిపించింది. సో కవిత గారు కూడా బయటకు వస్తారని. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు ధర్మాసనాలు వీలైనంత వరకు లోపల ఎక్కువ కాలం ఉంచకుండా బయటికి పంపించేద్దాం బెయిల్ ఇచ్చి అనే ఒక ఏకాభిప్రాయంతో అందరూ ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన కామెంట్స్ చేసినట్టున్నారు. కానీ ఆ తర్వాత 2 వాయిదాలు జరిగినాయి, కవిత గారు ఏమి బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో మరి మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్ట, లేదా సుప్రీంకోర్టు కానివ్వండి, న్యూ అవెన్యూ కోర్టు ఉంది అవి కానీ వాటంతటా అవి అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా నడుస్తున్నట్ట అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇదేదో ఈ పొలిటికల్ వ్యవహారంలో ఏంటంటే కవిత గారిని కూడా తీసుకొచ్చి వీళ్ళదంతా పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ ఆరోపణలు, ఎదురుదాడులు అయితే ఆమెదేమో లీగల్ అండ్ జ్యుడిషియరీ వ్యవహారం, కోర్టులు తెరచాల్సిన విషయం. ఆమెను కూడా మధ్యలోకి ఇందులోకి తీసుకొచ్చేసి ఈ ఒప్పందాల్లో, ఈ విలీనాల్లో ఆవిడని కూడా పార్ట్ చేసేసి ఇందులో భాగంగా ఆవిడని వదిలేస్తారు, బయటికి పంపించేస్తారు, బెయిల్ ఇచ్చేస్తారు అని చెప్పడం అనేది ఏంటంటే ఇవన్నీ ప్యూర్లీ పొలిటికల్ యాంగిల్ అనే విషయం అయితే స్పష్టం అవుతుంది. ప్రత్యేకంగా అంటే ఆయన తన పార్టీ పనుల మీద కావచ్చు, పదవులకి సంబంధించి వెళ్ళారు ఖచ్చితంగా. మళ్ళీ మీడియాని పిలిచి ఆఫ్ ద రికార్డ్ కూర్చోబెట్టి మరి ఇలాంటి ఫీలర్స్ ఇవ్వడం ఒక సీఎం స్థాయి వ్యక్తి అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్పేవని అర్థమవుతూనే ఉంది. ఇంకొక వైపు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఏమన్నా డైవర్ట్ చేసేందుకు ఇలాంటివి ఇస్తున్నారంటారా సార్ రేవంత్ రెడ్డి? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే గత ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అనుభవం ఏంటంటే బీఆర్ఎస్ పాలకులు ప్రజలతో మమేకం కాలేదని, మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదని ఒక విమర్శ ఉంది. సో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మేము అట్లా కాదు, మాది ప్రజాప్రభుత్వంగా ఉంటుంది, మేము అందరినీ ఓపెన్ అప్ చేస్తాము అని చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మీడియాతో కూడా ఈవెన్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి ఫ్రీగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ హైదరాబాద్ లోనూ చిట్ చాట్ చేస్తున్నారు మీడియాతో, సందర్భం వచ్చినప్పుడల్లా. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా మీడియాతో చిట్ చాట్ చేస్తున్నారు. ఇక చిట్ చాట్ చేస్తున్నప్పుడు ఏంటంటే అదర్ దాన్ సీరియస్ ఇష్యూస్, కొంచెం ఆఫ్ బీట్ ఇష్యూస్ లైన్ అప్ అవుతాయి. సో అందులో భాగంగానే ఏదో సందర్భంలో బీఆర్ఎస్ అయిపోయింది, నలుగురు వెళ్ళిపోతున్నారు, అందులోకి పంపించేస్తున్నాడు కేసీఆర్ గారు, పంపించేసి ఆయన గవర్నర్ గిరి తీసేసుకుంటున్నాడు, అంతా ఈయన చేతుల్లోనే ఉన్నట్టు, ఏమి కేటీఆర్ గారేమో మంత్రి అయిపోతున్నారు, ఈవిడేమో బయటకు వచ్చేస్తుంది అని అన్నారు. కానీ అదొక టాక్ట్ఫుల్ వ్యవహారం లాగా అనిపిస్తున్నది. ఇది స్టేట్ లో ఉన్న ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం మొత్తం. అందుకనే కదా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. ఆ వెంటనే బండి సంజయ్ కామెంట్స్, సో ఏంటి వెంటనే టిల్ట్ అయిపోయింది సిచ్యుయేషన్. మళ్ళీ బండి సంజయ్ కామెంట్స్ తోటి అదేంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ దగ్గర అవుతాయా ఏంటి, ఈయన ఉన్నారు కదా బీజేపీ నాయకుడు, సో ఆయన కూడా చాలా సీరియస్ గా మైకుల ముందుకు వచ్చేసి ఇదంతా అసలు ఊహ కల్పితము, ఇదంతా అబద్ధము, అసలు అటువంటి ప్రపోజలే మా దగ్గర లేదు అని చెప్పి మాట్లాడారు. మరి ఇవన్నీ అంటే బీజేపీ వాళ్ళు కూడా కార్నర్ అయిపోయినారు, డిఫెన్స్ లో పడాల్సి పరిస్థితి వచ్చింది, రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత టాక్ట్ఫుల్ గా, స్ట్రాటజిక్ గా ఇటువైపు బీఆర్ఎస్ ని అటువైపు బీజేపీని కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు కదా. చెప్తున్నది ఈటెల రాజేందర్ గారు కూడా బైక్ ముందుకు వచ్చారు వెంటనే. బండి సంజయ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి అధిష్టానం నుంచి, లేకపోతే వీళ్ళంతా తొందరగా ఏమి రెస్పాండ్ అవ్వరు, తీసుకుని వదిలేసేవాళ్ళు. బండి సంజయ్ కంటే ముందు ఆయన మాట్లాడారు, ఒక అరగంట ముందు. ఇంకోటి ఏంటో చెప్పినా సార్, విలీనం ఉండదు అని ఖండిస్తూనే ఉంటారు, కానీ విలీనం జరుగుతుంది అనే మాట కూడా రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. ఒకటి పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చండి. ఇప్పుడు దీన్ని మనం విలీనం అనే పేరు పెట్టుకునే కంటే ఈ నలుగురు మెంబర్స్ వాళ్ళ ఉద్దేశపూర్వకంగానో ఏదో మేము స్వతహాగా వెళ్తున్నాం, మా స్వప్రయోజనాలు అది, లేకపోతే అసోసియేటెడ్ మెంబర్స్ గా ఉండొచ్చు. అసలు అంత అవసరం కూడా లేదు. బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే బీజేపీ అవసరం ఏముంటుంది, వాళ్ళకి అవసరమైన బిల్లులకి సపోర్ట్ చేయటమే, అంతమించి ఏముండదు. అసలు కాదు సార్, కేసీఆర్ లాంటి వ్యక్తి సరే కూతురు బెయిల్ కోసం ఇంత, అసలు తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కదా బీఆర్ఎస్ అనేది. నిజంగా ఇప్పుడు అసలు బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అంటే దాని ముందు కవిత బెయిల్, ఆవిడ జైలు అనేది ఎంత చిన్న విషయంగా కనిపిస్తోంది.
అది సొంత కుటుంబానికి సంబంధించిన విషయం. బీఆర్ఎస్ విలీనం అనేది ఎంటైర్ తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కదా, ఉనికి సంబంధించిన విషయం. అందుకని కేసీఆర్ గారు కూడా దీన్ని అంత ఆషామాషిగా తీసుకొని అటువంటి పనులు చేస్తారని మనం అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ రోజు ఆ ఫామ్ హౌస్ లో ఉండి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా లీడర్లకు పిలిపించి మాట్లాడుతూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ మళ్ళీ కింద స్థాయి నుంచి పార్టీని ఒక రకంగా రీకోపప్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో ఒకవైపు నుంచి రాజ్యసభ మెంబర్స్ ని అటు పంపించేస్తే కింద వాళ్ళకి ఏమి సందేశం పోతున్నది, ఏమి సిగ్నల్ పోతుంది? మరి ఇది చేస్తున్న కృషి అంతా మరి ఇదంతా డ్రామా అనుకునే నాటకం అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. సో పార్టీ నాయకత్వం విశ్వసనీయత కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. సో అందుకని ఇవన్నీ ఏంటంటే పాపం కేసీఆర్ గారిని అయితే బీఆర్ఎస్ నాయకత్వాన్ని నైతికంగా మానసికంగా దెబ్బతీయటానికి ఉద్దేశించిన, అంటే ఇవాళ రేపు ఎలాగో టెక్నికల్ గా ఆవిడ బయటకు వస్తుంది, దీని వల్లే వచ్చారు ఇలా బౌండ్ అవ్వడం వల్లే అని రేపు అనడానికి ముందు నుంచే వేసుకుంటున్నారేమో. అది కూడా ఎటు వస్తుంది. పైగా ఇంకా కొద్ది రోజుల్లో ఎలాగో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, ఎలాగో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా గట్టిగానే తలపడతాయి. ఎంతో కొంత బీఆర్ఎస్ అయితే నిలబడబోతుంది ఖచ్చితంగా. అలాంటి టైంలో పూర్తిగా తీసుకెళ్లి విలీనం చేయాల్సిన పరిస్థితి. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంచలనమైన ప్రకటనలోనే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా జరుగుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ కావచ్చు. ఓ పక్క రాజ్యసభలో ఫ్రమ్ టైమ్ టు టైమ్ స్ట్రెంగ్త్ మారుతుంటాయి. ఏమండి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కొద్దీ బలాలు, ఇప్పుడు తెలుగుదేశం ఉంది 2019 లో దానికి ఇది రాలేదు, ఓడిపోయింది. సో రాజ్యసభలో దానికి లేదు, నంబర్ లేదు. వైఎస్ఆర్సీపీకి ఉంది, 11 మంది ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. సరే వీళ్ళ పదవి కాలం అయిపోగానే అవి వెకేట్ అవుతాయి. ఇప్పుడు తెలుగుదేశానికి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. సో ఇదంతా ఏంటి, సైకిల్, లిటరల్లీ సైకిల్. అందుకని దీనికోసం అని చెప్పి కేసీఆర్ 4 రాజ్యసభ మెంబర్స్ ని బలి చేసి పార్టీనే బలి పెడతారని చెప్పి అస్సలు ఏమాత్రం కూడా అవకాశమే లేదు. అందువల్ల దీన్ని ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ లో భాగంగా జరిగే రకరకాల విన్యాసాల్లో ఇదొకటిగా మనం కరెక్టే సార్. పొలిటికల్ విన్యాసాలు, రాజకీయ విన్యాసాల్లో భాగంగా మనం దీన్ని చూడాల్సింది. ఇలా అంటే విలీనం అయితే జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఈ 4 ఎంపీలు వెళ్తే వెళ్ళొచ్చు అంతే, దాన్ని ఎవరు కాదనలేరు. ఒకటి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము, వీళ్ళు సరే అసోసియేషన్ మెంబర్స్ గా ఉండొచ్చు, లేదా బిల్లుకి అవకాశం వచ్చినప్పుడు చేతులెత్తి సపోర్ట్ చేయొచ్చు. కానీ మరి వీళ్ళ ఒకవేళ నిజమైతే బీఆర్ఎస్ డిమాండ్స్ కొన్ని కోరికలు ఉన్నాయి కదా. ఏంటి, నిజంగానే కవిత గారిని బయటికి తెచ్చుకోవాలి. ఆవిడ కవిత గారిని రాజకీయంగా ట్రై చేసుకుని బయటికి తీసుకురాకపోతే ఒక కేజ్రీవాల్ లాగా నెల తరబడి, ఒక సిసోడియా లాగా సంవత్సరాల తరబడి ఉండొచ్చు కదా జైల్లో. సో దాని నుంచి బయటపడాలంటే ఇటువంటి పొలిటికల్ ప్యాకేజ్ ఏదన్నా ఒకటి అనివార్యం అనే పరిస్థితి కూడా ఆలోచించాల్సిన విషయమే. రెండోది, మరి కేసీఆర్ గారు తనకి రాజకీయంగా ఎటువంటి ఢిల్లీ వైపు నుంచి ఇప్పుడు కేసీఆర్ గారితో సంప్రదించకుండా బీఆర్ఎస్ మీద ఒక వలపన్నేసి రకరకాల వాడను లాగేసుకున్నారు అనుకోండి, కేసీఆర్ గారు నిశ్చయుడే చేతులు కట్టుకుని చూస్తూ ఉండటం తప్ప ఏముండదు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఒక మర్యాదకరమైన ఒక ప్యాకేజీ, పొలిటికల్ ప్యాకేజీ చూసుకొని సరే 4 నీకు ఇస్తాను, ఇక నా జోలికి రాకుండా నా పనులు నాకు చేసి పెట్టు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ తో పోయే అవకాశం కూడా ఉంటుంది పాలిటిక్స్ లో. ఏదో చెబుతుంది, దేన్ని కాదనలేము, కొట్టిపడేయలేము, ఖండించలేము. రేవంత్ రెడ్డి గారికి కూడా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది అసలు నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా గ్యారంటీ ఉండదు. అందుకనే ఆయన చివరిలో ఎప్పుడైనా జరగచ్చు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా జరగచ్చు అనేది వాక్యం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా జరగచ్చు అంటే ఏంటి, ఆయన చేసిన స్టేట్మెంట్ మొత్తం తుసుమన్నది. ఇప్పటికి మళ్ళీ జనాలు ఎప్పుడు అంటారో అడుగుతారో, మీరు ఆ రోజు అన్నారు జరగలేదు కానీ, అందుకే ఎప్పుడైనా జరగచ్చు. బాగుంది సార్, థ్యాంక్ యూ సార్, మంచి అనాలిసిస్ ఇచ్చారు. జనం కూడా ఇప్పుడు అదే చూస్తారు అన్నమాట, జరగచ్చు జరగకపోవచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్ సార్.